నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. నేను మీ తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సాధారణ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో జరుగుతున్న అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆర్డీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సైకత శిల్పాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ మే 13న జరిగే ఎన్నికలలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చిన కలెక్టర్. నగరంలోని 23వ డివిజన్ నందు ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన్. ఒంగోలు నగరం అభివృద్ధి చెందాలంటే తనను గెలిపించాలని ప్రజలను కోరిన దామచర్ల జనార్దన్. నగరంలోని 23, 24, 25వ డివిజన్ నందు ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ తమను గెలిపించాలని ప్రజలను కోరిన బాలినేని. ఇక వివరాల్లోకి వెళ్తే, వచ్చే నెలలో జరిగే సాధారణ ఎన్నికలలో అర్హులందరూ ఓటు వేసేలా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. ఈ దిశగా ఒంగోలు నగరంలోని ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణం వెలుపల ఏర్పాటు చేసిన సైకత శిల్పాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా పట్టణ ప్రజలు కూడా చురుకుగా ఓటింగ్లో పాల్గొనేలా వివిధ రూపాలలో స్వీప్ కార్యక్రమాలు చేపట్టామన్నారు. విజయవాడకు చెందిన అంతర్జాతీయ గుర్తింపు పొందిన సైకత శిల్పి బాలాజీ వరప్రసాద్ ఈ సైకత శిల్పాన్ని నిర్మించినట్లు తెలిపారు. దాదాపు 30 టన్నుల ఇసుకతో 2 రోజులలో దీనిని నిర్మించిన బాలాజీ వరప్రసాద్ను కలెక్టర్ సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో స్వీప్ జిల్లా నోడల్ ఆఫీసర్ బి రవి, జ్యోతి, ఆర్డీఓ జీవి సుబ్బారెడ్డి, ఇతర స్వీప్ అధికారులు, స్టెప్ మేనేజర్ శ్రీమన్నారాయణ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మే 13న అర్హులందరూ ఓటు వేసేలా రూపొందించిన పోస్టర్ను వారు ఆవిష్కరించారు. ఒంగోలు హెడ్ క్వార్టర్స్లో కలెక్టరేట్ ఆపోజిట్లో ఒక శాండ్లో ఫైన్ ఆర్ట్స్ చేసిన బాలాజీ వర్మ గారు ఆర్టిస్ట్ ద్వారా ఒక శాండ్ ఆర్ట్ ఎగ్జిబిషన్స్ పెట్టాము. ఇన్ ద థీమ్ ఆఫ్ ఐ ఓట్ ఫర్ ష్యూర్. అంటే ఈ రాబోయిన ఎన్నికల్లో 13వ మే ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అయిన అన్ని ఎలక్టర్స్ కూడా కదలి వచ్చేసి వాళ్ళు ఓటు కేంద్రాల్లో ఓటు వేయాలి అని ఒక కోరికతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. స్వీప్ టీమ్ ప్రకాశం ఇది చాలా సక్సెస్ఫుల్గా ఏర్పాటు చేశారు. నైట్ల నుండి చాలామంది, ఎస్పెషల్లీ యువతులు చాలామంది ఈ శాండ్ ఆర్ట్ చూడడానికి వచ్చేసి వాళ్ళు సెల్ఫీ తీసుకోవడము, వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ 13వ మేలో అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీతో వచ్చేసి ఈ ఒక పండగ వాతావరణంలో ఈ ఓటింగ్ డే జరపడానికి అందరూ కూడా ముందుకు రావడం చాలా సంతోషమైన విషయం. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒంగోలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు కార్పొరేషన్ పరిధిలోని 23వ డివిజన్ నందు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్కు విచ్చేసిన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావుకు స్థానిక తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం డివిజన్లో ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టబోతున్న సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడును తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందని దామచర్ల జనార్దన్ రావు అన్నారు. మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసులరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ రావు కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, భాజపా ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ యోగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
దిగ్విజయ యోగ్యతా ప్రాప్తిరస్తు ఉన్నత పదవీ యోగ్యతా ప్రాప్తిరస్తు శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపిణి వాసవీ దేవి దేవత ఓకే ఇటు చూడు నువ్వు ఓకే మరొక్కసారి గెలిపించి సిక్సర్ విజయానికి అవకాశం ఇస్తే నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని 23, 24, 25వ డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించారని కొనియాడారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ప్రశంసించారు. ఇంటి వద్దకే సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అన్నారు. గత 5 ఏళ్లలో ఒంగోలును ఎంతో అభివృద్ధి చేశానన్నారు. టీడీపీ నాయకులు ఎన్ని కుట్రలు పన్నినా 25,000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇంకా 4,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అవకాశం ఉందని, ఎన్నికల తర్వాత తప్పక ఇస్తామని హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టించి ఇస్తానని హామీ ఇచ్చారు. పట్టణంలో అండర్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయన్నారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి 100 కోట్లు మంజూరు చేయించానని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో మరోసారి టీడీపీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. జగనన్న పేదల పాలిట పెన్నిదిగా ఎన్నికలలో ఒక్కడే పోరాడుతుంటే ప్రతిపక్షాలు పొత్తులతో పోటీ చేస్తున్నాయని ధ్వజమెత్తారు. తొలుత రంగారాయుడు చెరువు దగ్గర నుంచి ప్రారంభమైన ర్యాలీ పోలేరమ్మ గుడి మీదుగా బండ్లమెట్ట సెంటర్, అద్దంకి బస్టాండ్ మీదుగా కోటవీధి గుండా సాగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు బాలినేనికి భారీ గజమాలతో స్వాగతం పలికారు. మహిళలు హారతులిచ్చి అడుగడుగునా పూల వర్షం కురిపించారు. కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు కఠారి శంకర్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, గొర్రెపాటి శ్రీనివాసరావు, కార్పొరేటర్లు బేతంశెట్టి శైలజ, షేక్ ఇంతజార్, ఏఎంసీ చైర్మన్ కఠారి రామచంద్రారావు, డివిజన్ అధ్యక్షుడు పట్నం మధుసూదన్, తుల్లి కవిశివ, గంట అంజి, తిరుపతి, చలం, డివిజన్ ఇన్ఛార్జ్ దాసరి నారాయణ, డివిజన్ ఇన్ఛార్జ్ బాలశెట్టి నాగేశ్వరరావు, త్రిపురం మల్లి, 24వ డివిజన్ అధ్యక్షుడు తోట సత్యం, జిల్లా అధికార ప్రతినిధి కావటి రవికుమార్, 23వ డివిజన్ అధ్యక్షుడు కృష్ణ, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ జలీల్, మేదర్ కార్పొరేషన్ చైర్మన్ కేత లలిత, ఏపీసీ పీడీసీఎల్ డైరెక్టర్ రమాదేవి, బడుగు ఇందిరా, బొట్ల సుబ్బారావు, బాకా బ్రదర్స్, శివారెడ్డి, రమేష్ రెడ్డి, షేక్ ఆరిఫ్, జుబేర్, అన్వర్, ఆసిఫ్, కలాం తదితరులు పాల్గొన్నారు.
ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి వారికి స్వాగతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా వారికి భారీ ఆదిత్య మెజార్టీ వసండి కోరుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని 25వ డివిజన్ నందు ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి బాలినేని శచీదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా గంటపాలెంలోని పార్వతమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలతో మమేకం స్త్రీ శక్తితో శచీదేవి కార్యక్రమంలో భాగంగా స్థానిక కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ వేమూరు సూర్యనారాయణతో కలిసి డివిజన్లో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ ముందుకు సాగారు. వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగాలంటే తిరిగి మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు. ఒంగోలు నుంచి శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి, పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఆమె ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలం బొద్దికొరపాడులో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు, యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి, దర్శి శాసనసభ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ భర్త డాక్టర్ కడియాల లలిత్ సాగర్ సమక్షంలో పలువురు వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలోకి వచ్చిన వారికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ మండలం నాయకులు, గ్రామ నాయకులు, అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొంచెం వెనక్కి రండి రమేష్ అన్న, కొంచెం వెనక్కి. ఓకే సార్, ఓకే. నెక్స్ట్ అన్న సుబ్బారి కదా ఫోటో దిగచ్చు. ఎవరు బాబాయ్ చేతులు మూసిపెట్టి భారతీయ జనతా పార్టీ సకల జనుల పార్టీ అని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా నాయకులు రాయపాటి అజయ్ అన్నారు.
ఒంగోలులోని శర్మ కళాశాల వద్ద కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్డీఏ కూటమి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస అనే నినాదంతో ముందుకు వెళుతుందని అన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రపంచ వ్యవస్థ మొత్తం విపత్కర పరిస్థితి ఎదుర్కొంటున్న త్వరలో దేశవ్యాప్తంగా 50 కోట్ల మందికి గరీబ్ కళ్యాణ్ అన్న యువజన పథకం ద్వారా ఉచితంగా రేషన్ బియ్యాన్ని అందించడంతో పాటు కోట్ల మందికి పైగా ఉచిత కరోనా వ్యాక్సిన్లను ఇవ్వడం జరిగిందని అన్నారు. భారతీయ జనతా పార్టీ అనేక ప్రజా సంక్షేమ అభివృద్ధికి కార్యక్రమాలు చేపడుతూ దేశం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతుందని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే యువకులను, శ్రామికులను, రైతులతో పాటు మహిళలను మోసం చేసే పార్టీ అని విమర్శించారు. రాష్ట్రంలో రివర్స్ టెండర్స్ ద్వారా అభివృద్ధిని నిలిపివేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు పేముల మోజీ, జనసేన పార్టీ నాయకులు నక్క శివప్రసాద్, దనిశెట్టి అశోక్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా మీడియా మిత్రులందరికీ ఈ యొక్క వైసీపీ పార్టీ యొక్క అరాచకాలని ప్రజల్లోకి ఫస్ట్ ఈ రోజున భారతీయ జనతా పార్టీ మీద ఒక కంట్రీ పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీ, అలాగే అవినీతికి పునాది రాయి వేసినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంది. దాన్ని ఖండించేటటువంటి విధంగా, ప్రజలకు నిజాన్ని తెలిసేటటువంటి విధంగా ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయటం, అంతేకాకుండా ఈ యొక్క వాలంటీర్ అనేటటువంటి సిస్టమ్ దాని మీద ఎన్డీఏ కూటమి తరఫున ఆ యొక్క స్టాండింగ్ ఏందనేది ప్రజలందరికీ కూడా తెలియజేయడం కోసం, అలాగే ఇక్కడ ఒక యువ నాయకుడు ఉన్నారు వైసీపీ పార్టీలో. ఆ యువ నాయకుడు ప్రజా సంక్షేమ పథకాలని జగనన్న పెట్టినటువంటి సంక్షేమ పథకాలను చూసి ఈ రోజున పార్టీలో జాయిన్ అవుతున్నారు అని చెప్పని రకరకాలుగా మాయమాటలు చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవమో, ఏది నిజమో ఏది అబద్ధమో ప్రజలందరికీ కూడా తెలియజేయడం కోసం అనేది ఈ సమావేశం అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ రోజున భారతీయ జనతా పార్టీ గురించి ఒక విషయం అందరికీ కూడా ప్రజలందరికీ మీడియా ముఖంగా అందరికీ తెలియజేసుకున్నా. భారతీయ జనతా పార్టీ సకల జనుల పార్టీ, సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అనేటటువంటి నినాదాలతోటి ముందుకెళ్ళేటటువంటి ఏకైక పార్టీ దేశంలో ఏదన్నా ఉంది అంటే అది ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈ రోజున కరోనా టైంలో అందరూ కూడా ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. కరోనా టైంలో ప్రజల 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అనేటటువంటిది ఇచ్చారు. ఆ 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అనేటువంటి ఇవ్వటమే కాదు, రాబోయేటటువంటి 5 సంవత్సరాల్లో కూడా ఆ ఉచిత రేషన్ని కంటిన్యూ చేయటం అనేటటువంటి బీజేపీ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ఈ రోజున కరోనా టైంలో ఉచిత రేషన్ ఇచ్చేటప్పుడు ఇక్కడ ముస్లిం ఉన్నారా, క్రిస్టియన్ ఉన్నారా, లేకపోతే ఇంకో కులం ఉందా, ఇంకో మతం ఉందా అనేటటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు కూడా ఆకలి బాధతోటి ఉండకూడదు, చనిపోకూడదు అనేటటువంటి ఉద్దేశంతో అందరికీ ఉచితంగా రేషన్ ఇచ్చారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు మేలు జరగాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి మళ్లీ అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బిల్లా చెన్నయ్య అన్నారు. ఒంగోలులోని హోటల్ సరోవర్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో దళితులపై దాడులు చేసి దళితుల భూములు లాక్కున్నారని ఆరోపించారు. దళితులలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ ఆయన మాట్లాడిన మాటలు దళిత జాతిని అవమానించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్న మాలలు, మాదిగల పట్ల వర్గపోరు తెలుగుదేశం పార్టీ సృష్టించిందని మండిపడ్డారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో అంబేద్కర్ ఆడిటోరియం, లైబ్రరీ వంటి వాటిని నిర్మించకుండా తెలుగుదేశం పార్టీ అడ్డుపడిందని మండిపడ్డారు. జిల్లాలో కరోనా కష్టకాలంలో ఇక్కడి ప్రతిపక్ష నాయకులు ప్రజలను పట్టించుకోకుండా వెళ్లిపోయారని అన్నారు. కష్ట పరిస్థితుల్లో ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి తన సొంత నిధులతో జర్మన్ షెడ్లు వేసి ఎంతో మంది కరోనా బాధితులను ఆదుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి, ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత, ఆరోగ్యశ్రీ స్పెషల్ అధికారి యధాల అశోక్ బాబు, మాజీ కౌన్సిలర్ యధాల రాజశేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బత్తుల వెంకట్రావు, ప్రకాశం జిల్లా జాయింట్ సెక్రటరీ లింగంగుంట కార్తీక్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బత్తుల వెంకట్రావు, ఒంగోలు టౌన్ సెక్రటరీ సిహెచ్ గురవయ్యతో పాటు మాల మహానాడు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అది వీళ్ళ చరిత్ర. ఆఫీసర్ మా మిత్రుడు యాదాల అశోక్ బాబు గారు మాట్లాడుతున్నారు కోరుతున్నాం. నాకు ఇది అలవాట్లేదు అసలు. కూర్చుంటారు వాళ్ళు కూడా. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటే ఆయనకి
ఆయన ఏ విధంగా చేశారనేది కూడా ఈ పథకాల ద్వారా చెప్పదలుచుకున్నాం. ఇంకోటి, ఈ జిల్లాలో కరోనా టైంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సొంత నిధులతోటి కరోనా టైంలో హాస్పిటల్లో స్పెషల్ టీం వేసి ఎవరికైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఆ కరోనా టైంలో ఆయన అందుబాటులో ఉండి ఆయనకి బాగలేకపోయినా కరోనా వచ్చి అందరిని పలకరించి పోయిన సందర్భం. ఈ ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ ఓడిపోయిన తర్వాత ఏ రోజైనా కరోనా టైంలో వచ్చారా? ఏ రోజైనా పేదవాళ్ళని పలకరించారా? ఏ రోజైనా ఏమైనా చేశారా? కనుక ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీని గెలిపించడానికి మాలమహనాడు ఎప్పుడో నిర్ణయించుకుంది. మా స్టేట్ కమిటీ, నేషనల్ కమిటీ వాళ్ళు మొత్తం కలిసి ఈ వైసీపీకి సపోర్ట్ చేయాలని చెప్పిన ఆలోచనతో మేము పేదలకి ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ వైపు మేము పనిచేస్తామని చెప్పని కూడా ఈ సభావేతంగా నేను చెప్పదలుచుకున్నాం. మరి వాసన్న ఎప్పుడు కూడా వెనకబడిన వాళ్ళు మమ్మల్ని ఏనాడు కూడా పక్కన పెట్టలేదు. ప్రతి విషయంలోనూ కూడా మరి అన్ని రంగాల్లోనూ కూడా మాకే ముఖ్యంగా ప్రయారిటీ ఇవ్వడం. అందులో ముఖ్యంగా నేను దానికి అందరికి నిదర్శనం ఏంటంటే, నేను మరి మేయర్గా మొట్టమొదటిసారిగా కార్పొరేషన్ అయిన తర్వాత నాకు ఫస్ట్ టైం అవకాశం కల్పించి మరి ఎస్సీలుగా ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పడానికి నేనే ఒక నిదర్శనం. ఎందుకంటే మరి ఫస్ట్ మేయర్ స్థానం కావాలని ఎవరైనా కోరుకుంటారు. రిజర్వేషన్ మాత్రము ఖచ్చితంగా మరి నా కోసమని, ముఖ్యంగా ఎస్సీల కోసమని రిజర్వేషన్ చేయించడం, అందులో మహిళ నా కోసమే ఈ రిజర్వేషన్ చేయించి నాకు మంచి అవకాశాన్ని కల్పించారంటే మన ఎస్సీల మీద మరి వాసనకి ఎంత అభిమానం ఉందని చెప్పడానికి ఇదొక విశేషంగా నేను చెప్తున్నాను. అంతేకాకుండా ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు విషయానికి వచ్చినట్లయితే మరి ఎస్సీలుగా పుట్టాలని ఎవరినో కోరుకుంటారా అని అంటే ఎస్సీలు కించపరచడం జరిగింది. అంతేకాకుండా మరి చింతమనేని ప్రభాకర్ అయితే మరి మీకెందుకు రాజ్యాధికారం అని చెప్పేసి వాళ్ళని అవమానపరచడం జరిగింది. అంతేకాకుండా మరి టీడీపీ టైంలో అనేక మంది వాళ్ళ ఎమ్మెల్యేలు కానివ్వండి, మినిస్టర్లు కానివ్వండి బీసీలని తోకలు కత్తిరిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇలాగా వాళ్ళ యొక్క టైంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎన్నో రకాలుగా అవమానాలు పొందితే మరి మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం టైంలో మాత్రము అన్ని రకాలుగా కూడా ముందంజలో పోవడానికి అవకాశం కల్పిస్తుంది ఈ ప్రభుత్వం. ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అత్యధికమైనటువంటి మెజారిటీతో ఈ మాలలు 100% సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే అన్ని ఏ ఇంటికి వెళ్ళినా కానీ వాళ్ళు మంచం పక్కనే ఏ క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా పక్కనే కూర్చోబెట్టుకున్నటువంటి ఈ రాష్ట్రంలో ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి గారే ఉన్నారండి. నేను చూశాను, ప్రతి జిల్లా తిరిగాను, నేను ప్రతి మంత్రి నాకు పరిచయమే, కానీ ఏ రోజు కూడా మంత్రి పక్కన నేను కూర్చోలేదండి. కానీ కేవలం ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు డైరెక్ట్గా వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి, అన్నా ఈ ప్రాబ్లం ఉందన్నా, లేకపోతే వీళ్ళకి బాగలేదన్నా, ఈ పరిస్థితి ఈ హాస్పిటల్లో చేర్పిస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయన్నా, ఇట్లా సీఎం రిలీఫ్ ఫండ్ చేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయని చెప్పగానే వెంటనే పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు చెప్పి వితిన్ 1 అవర్లో లేక 1 డేలోనే ఏర్పాటు చేసినటువంటి ఏకైక వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఒంగోలు పార్లమెంటుతో పాటుగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీలో అర్హత పొందారని, ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి ఈద సుధాకర్ రెడ్డి అన్నారు. ఒంగోలులోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని ఆర్థికంగా వెనుకబడినట్లుగా చేశారని, రాజధాని లేకుండా చేశారని ఆయన అన్నారు. బీజేపీ రాష్ట్రానికి ఒరగపెట్టిందేమీ లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి బహిరంగ మద్దతు తెలియజేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 25 పార్లమెంట్ స్థానాలు బీజేపీకి మద్దతు ఇస్తామని చెబుతున్న ఈ 2 పార్టీలు ఒకటేనా అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం, 10 సంవత్సరాల ప్రత్యేక హోదా అన్నీ కూడా అమలు చేస్తామని, ప్రజలందరూ ఒక్క అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని, హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వారు అన్నారు. ఇటీవల పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ప్రకాశం జిల్లా పర్యటన అయిన తర్వాత సంతనూతలపాడు శాసనసభ్యులు టీజీఆర్ సుధాకర్ బాబు ఆమెను కించపరుస్తూ మాట్లాడారని అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అసలైన రాజకీయ వారసురాలు వైఎస్ షర్మిలారెడ్డి అని ఆయన అన్నారు. మరి ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లో స్క్రూటినీ కూడా పూర్తయి మరి ఒంగోలు నుంచి అభ్యర్థిగా శ్రీమతి తురకపల్లి నాగలక్ష్మి గారు, కొండేపి అభ్యర్థిగా పసుమర్తి సుధాకర్ గారు, కనిగిరి అభ్యర్థిగా దేవరపల్లి సుబ్బారెడ్డి గారు,
దర్శి అభ్యర్థిగా పుట్లూరి కొండారెడ్డి గారు, మార్కాపురం అభ్యర్థిగా సయ్యద్ జావేద్ అన్వర్ గారు, ఎర్రగొండపాలెం అభ్యర్థిగా శ్రీమతి బూదాల ఐసారావు గారు, గిద్దలూరు అభ్యర్థిగా పగడాల రంగస్వామి గారు, ఈ 7 అభ్యర్థుల నామినేషన్లు కూడా స్క్రూటినీలో క్లియర్ అయ్యి మరి రేపటి నుంచి అన్ని నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ ప్రచారం పూర్తి స్థాయిలో నిర్వహించడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ప్రజల్ని మరొకసారి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? ప్రజలారా, ఒక విషయాన్ని ఆలోచించండి. 2014కు ముందు జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు, 2014 నుంచి 19 వరకు ఒకటి, మరి 19 నుంచి 24 వరకు కూడా ఇప్పటి వరకు కూడా 2 ప్రభుత్వాలు పాలన చేశాయి. మరి మొదటగా తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తులో పోయి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాం, మరి రాష్ట్రాన్ని ఢిల్లీకి తలదన్నే రాజధాని ఇస్తానని చెప్పేసి ఆనాడు నరేంద్ర మోడీ గారితో కలిసి ప్రయాణం సాగించారు, గెలిచారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా రాలేదు, రాజధాని నిర్మాణం జరగలేదు, పోలవరానికి గతి లేకుండా పోయింది. రాజకీయ లబ్ధి పొందుదాం అనుకుంటున్నావు చూడు, అది కుటిలమైంది. అంతేకాని రాజకీయాల్లోకి వచ్చి ఒక పదవిని పొందుదాము లేదా రాజకీయ కక్షతో ప్రజలకి మేలు చేద్దాం అనేటువంటి ఆలోచన ఉండటం కుటిలమైంది కాదు, ఒక దౌర్భాగ్యమైనటువంటి ఆలోచనతో మీ నాయకుడు మీరు పోతా ఉన్నారు. కనుక ఇప్పటికైనా సరే ఏదైనా ఉంటే సిద్ధాంతపరంగా విభేదించండి, ఒక చర్చల పరంగా మాట్లాడదాం. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు మహిళల్ని ఈ విధంగా కించపరిచి మాట్లాడితే అది మంచి పద్ధతి కాదు, రాజకీయాలకు మంచిది కాదని చెప్పేసి మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియజేస్తూ, ఆల్ ఇండియా స్థాయిలో వెలువడిన జేఈఈ ఫలితాల్లో ఒంగోలు నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు పొందారు. కళాశాల విద్యార్థి వెంకట నిఖిల్ ఆల్ ఇండియా స్థాయిలో 388వ ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా మంగమూరు రోడ్లోని పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద గల నారాయణ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఉత్తమ ర్యాంకులు పొందిన విద్యార్థులను కళాశాల డీన్ పిచ్చిరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా పిచ్చిరెడ్డి మాట్లాడుతూ ఆల్ ఇండియా స్థాయిలో తమ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు పొందడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం వలన ఇంతటి ఉత్తమ ర్యాంకులు పొందగలిగామని తెలిపారు. ఇంతటి గొప్ప విజయాన్ని అందించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, కళాశాల అధ్యాపక బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీనివాస్, సుజాత తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. ఈరోజు విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాలలో ఒంగోలు నారాయణ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. మొత్తం ఇండియాలో సుమారుగా 14 లక్షల మంది రాసిన ఎగ్జామ్లో ఒంగోలు నారాయణ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు. వీరిలో ప్రథమంగా వెంకట నిఖిల్ 388వ ర్యాంకు, సిహెచ్ ఓంకార వరుణ్ కాశీ 1759, కె సాయి మౌనిక 4009, నిఖిలేశ్వర్ 4109, జోయిస్తా లక్ష్మి 4641, నెక్స్ట్ పి తేజస్విని 6320,
సంజయ్ 7011, పి సాత్విక్ 8333, హాసిని 9250, శైలేష్ సాయి పాదర్తి 23153. ఈ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు మొదటిగా నా అభినందనలు. అదేవిధంగా ఒంగోలులో ఉన్న 3 బ్రాంచ్ ప్రిన్సిపాల్స్ వాళ్ళకి, లెక్చరర్స్కి, అధ్యాపకేతర సిబ్బందికి అందరికీ నారాయణ విద్యా సంస్థల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. మాకు ఈ ప్రకాశం జిల్లా యొక్క డీన్ గారు మనకు పిచ్చిరెడ్డి గారికి మాకు పూర్తి సహకారం అందించడం వల్ల ఈ ర్యాంకుల్ని సాధించడం జరిగిందండి. దాంతోపాటు మనకు డీజీఎం శ్రీనివాసరావు గారు కూడా మాకు నాన్ అకాడమిక్గా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే టోటల్ పిల్లల పెర్ఫార్మెన్స్ విషయంలో కాకుండా టోటల్ నాన్ అకాడమిక్ సంబంధించిన ఏ విషయాన్ని సరే పూర్తి సహకారం అందించడం వల్ల మా ప్రిన్సిపాల్ సంబంధించిన అందరూ కూడా చాలా హ్యాపీగా ఈ వర్క్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సో ఇక్కడ ఏంటంటే ఆనందపడవలసిన విషయాలు ఏంటంటే మా పిల్లల్లో కూడా క్రమశిక్షణకి మారిపోయారండి. క్రమశిక్షణ అనగానే కామ్గా కూర్చోవడం అనేది కాదండి. ఒక టైంకి 8 o'clock రావాలంటే 8కి రావటం, దాని తర్వాత ఈవినింగ్ 8 o'clock స్టడీ అవర్స్ కూడా ఉంటాయండి. ఈ స్టడీ అవర్స్ ఉండే ప్రక్రియలో పేరెంట్స్ కూడా మాకు పూర్తిగా సహకారం అందించడం వల్ల మేము ఈ విజయాలను సాధించడం చాలా ఆనందపడుతున్నామండి. సో దీని ముందు మీకు ఫేజ్ 1లో కూడా మీకు ఈ ర్యాంకులు వచ్చేటప్పుడు మీరు అందరూ మాకు సహకారం ఇచ్చారు. ఈసారి కూడా మాకు 98 points దాటి పిల్లలు, అప్పట్లో అయితే మాకు తక్కువ మంది కనపడేది, ఈ రోజు అయితే 90% దాటిన వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ అనుకోకూడదు కానీ మేము చాలా ఎంత తొందరగా ఎంత ఎక్కువగా రీచ్ అవుతాను మేము ఊహించలేదని చాలా ఆనందపడుతున్నాం. హలో వన్ అండ్ ఆల్, మై నేమ్ ఇస్ బి పార్శ్వనాథ్. నేను ఇక్కడ ఫస్ట్ ఇయర్ నుంచి చదువుతున్నాను ఇక్కడే. అయితే ప్రతి క్యాంపస్ని డిఫరెన్షియేట్ చేసేది ఏమన్నా ఉందంటే మా టీచర్స్ కానీ మా ప్రిన్సిపల్ కానీ ఇచ్చే సపోర్ట్ మాత్రమే. ఎందుకంటే మేము ఎప్పుడు మాకు ఏ ప్రాబ్లం వచ్చినా దగ్గరుండి చూసేది వాళ్ళే. అండ్ అకాడమిక్గా కానీ నాన్ అకాడమిక్గా కానీ మాకు బాగా సపోర్ట్ ఇస్తూ ఇంత దూరం పుష్ చేసింది వాళ్ళే మమ్మల్ని. సపోర్ట్ అంటే స్టడీస్ ప్రకారంగానే కాదు, కాన్ఫిడెన్స్ మేము ఎప్పుడన్నా రాయలేమనిపించినా, మాకు ఏమన్నా తక్కువ మార్కులు వస్తున్నాయి అనిపించినా దగ్గరికి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడింది కూడా వాళ్ళే మమ్మల్ని. ఇంకా షెడ్యూల్ పరంగా చూసుకుంటే షెడ్యూల్ ఎప్పటికప్పుడు బాగా ఫాలో అవుతూ ఉంటాం. ఎప్పుడన్నా ల్యాగింగ్ జరిగితే సపరేట్గా క్లాసులు తీసుకొని చెప్తారు, కంప్లీట్ చేస్తారు మాకు. కాబట్టి మేము ఇలాంటి మంచి రిజల్ట్ తేగలుగుతాం. First of all, I want to introduce myself. My name is Tejashwi and I secured 6,320th rank and I qualified for the JEE Advanced. I want to thank the people who encouraged me a lot and I want to thank this whole Narayana institution. We have a very correct schedule for these all things what we have achieved in this. I don't want to talk more, but thank you a lot. వస్త్ర రంగంలో ఒంగోలు నగరం నందు ప్రజలకు విశేషమైన వస్త్రాలను అందించిన శివాని షాపింగ్ మాల్ 5 వసంతాలు పూర్తి చేసుకుని 6వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా శివాని షాపింగ్ మాల్ యాజమాన్యం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. శివాని షాపింగ్ మాల్ను ఆదరించిన ప్రతి ఒక్క కస్టమర్కి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్ నందు ప్రత్యేకమైన ఆఫర్లను ప్రవేశపెట్టినట్లు యాజమాన్యం తెలిపారు. ఈ నెల 26, 27, 28 తేదీల్లో షాపింగ్ చేసిన వారికి 20% డిస్కౌంట్ కూపన్ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ అవకాశాన్ని ఒంగోలు నగర ప్రజలు, మహిళా మణులు వినియోగించవలసిందిగా శివాని షాపింగ్ మాల్ యాజమాన్యం మరియు సిబ్బంది కోరారు. శివాని షాపింగ్ మాల్ 5 సంవత్సరాల నుండి 6వ సంవత్సరాలకి
వచ్చిన సందర్భంగా మా శివాని కస్టమర్లందరికీ బంపర్ ఆఫర్ ఇస్తున్నాం. ఈ నెల 26, 27, 28 ఎవరైతే షాపింగ్ చేస్తారో ఆ షాపింగ్ అమౌంట్ మీద 20% డిస్కౌంట్ అనేది ఇవ్వబడుతుంది. ఈ డిస్కౌంట్ అనేది కూపన్ రూపంలో ఇస్తున్నాం. ఈ నెల 30వ తేదీ నుంచి మే 31 లోపు ఈ కూపన్ అనేది వాడుకోవచ్చు. ఈ అవకాశాన్ని మా శివాని కస్టమర్లను అందరూ ఒంగోలు పట్టణ మహిళలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. మరియు ఇంతగా అభిమానించినందుకు మా శివాని షాప్ మళ్ళీ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇట్లు శివాని మేనేజ్మెంట్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.